గాయత్రి శ్రీమాత్రే నమః. టుడే కర్రీ ఏం చేస్తున్నానో చూసేయండి. ఇది తెలుసు కదా, గంగవాయల కూర అంటారు, పప్పు కూర అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో రకరకాల పేర్లు ఉంటాయి. ఈ కూరని ఆకుకూర వండుతున్నానండి. ఇది టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, యాస్టీస్ కూరకి అవసరమైనవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. బండ మీదే కట్ చేసా కాబట్టి ఇట్లనే ఉంచిన. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. బాండీ పెట్టుకున్నానండి, నూనె వేసుకుంటున్నాను. మనం ఆయిల్ వేసుకున్నాము. కొద్దిగా వేడైతే పోపు దినుసులన్నీ ఒక్కసారే వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని ఇవి కొంచెం మగ్గేదాకా వెయిట్ చేద్దామండి. రీస్ చేసుకోవటము అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే చాలా ఈజీ అండి, తొందరనే అయిపోతాయి. అలానే 4 వెల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నానండి. వాటి మీద ఒక్కసారి ఇట్లా కొట్టినట్టు చేసి వేస్తే ఫ్లేవర్ తొందరగా పడుతుందండి. అన్ని కూరల్లోకి అల్లం వెల్లిపాయలు వేసుకుంటే తినాలనిపించదు. నాకైతే ముఖ్యంగా మాకు ఫస్ట్ నుంచి అలవాటు లేక కావచ్చు అట్లా అనిపిస్తుంది. అందుకని నేను తప్పనిసరి అయితే తప్పితే ఈ మసాలాలు అనేవి వాడనండి. ఎక్కువ మసాలాలు వేసుకొని తింటే కడుపులో మంట కూడా వస్తాయి. అట్లనే పసుపు వేసుకున్నాము. ఒకసారి కలిపేసుకొని వీటిని చాలండి. ఉల్లిపాయలు బాగా రోస్టెడ్గా వేగక్కర్లేదు, కర్రీ కాబట్టి సగం హాఫ్ ఉడికితే చాలండి. అట్లనే ఇప్పుడు టమాటాలు క్రష్ చేసుకున్నానండి. ఇది క్రషర్లో అట్లయితేనే సన్నగా తరగటానికి ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా అయిపోతుంది, మంచిగా ఉడుకుతాయి దగ్గరికి. అట్లనే దీంట్లోనే ఆకుకూర కూడా వేసేసుకుంటున్నానండి. 2 కలిపి ఉడికితే ఆ పులుపు దీనికి పడుతుందండి. ఒకసారి కలిపేసుకుందాం. మనం ఆకుకూర వండేటప్పుడు ఎప్పుడైనా చిటికెడు పంచదార వేసుకుంటే దానిలో ఉండే గ్రీనిష్ పూర్తిగా పోకుండా రుచి కూడా బాగుంటుందండి. ఇట్లా మూత పెట్టకుండానే ఉడికించుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా ఎవాపరేట్ అవుతాయి, ఉడుకుతాయి మంచిగా. సరిపోయినంత సాల్ట్ వేసుకుందాము. నేనైతే రాళ్ళుప్పు వేసాను. లేట్ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. మూత పెడితే నీళ్ళు వాటర్ బాగా వచ్చి అవి ఎగరటానికి టైం ఎక్కువ పడుతుందండి. ఇట్లయితే చక్కగా దగ్గరికి అయ్యేటట్టు ఉడుకుతుంది. అట్లనే షుగర్ కొంచెం ఒక పించి వేసుకోవటం వల్ల ఆకుకూరల్లో ఉండే అదో రకమైన ఏదు వాసన లాంటిది పోతుందండి. ఇక వర్షాకాలం వస్తే ఇంత ఎక్కువగా మనం తినం, తప్పనిసరి అయితే తప్పితే ఆకుకూరలు తినద్దు వర్షాకాలాల్లో, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఆ టైంలో. చూస్తున్నారు కదా, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఏ కర్రీ అయినా. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఒక పించి కారం వేసుకుందాం, ఎందుకంటే ఆకుకూర ఎక్కువ కారం పట్టదు. అయితే కొంచెం ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకుందాం, లేకుంటే మళ్ళీ తినకుండా అవుతుంది. ఇలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే ఆకుకూర కర్రీని చేసుకోవచ్చండి. మీరు ఈ ఆకుకూరని ఎప్పుడైనా చేశారా, ఎట్లా ఉంటుంది అనేది నాకు కామెంట్ చేయండి.